హలో అండి. రెహూస్ క్రియేషన్స్‌కి వెల్కమ్. ఈరోజు మీకు బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. మేము ఇటు సైడ్ బొంబాయి చట్నీ అంటారు. కొన్ని సైడ్‌లు సాస్ అంటారు. దీనికి ముందు కావాల్సింది ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమోటా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కచ్చి పెట్టుకోవాలి. గోలం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉండే ఉద్దిబ్యాలు, ఇంకా ఉండే శనగబ్యాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, అవన్నీ వేసుకొని వేయించినాక అది వేగినని తెలిసిన తర్వాత మనం ఆల్రెడీ శనగపిండి కొద్దిగా నానబెట్టి పెట్టింటాము. అందులోకే ఉప్పు, పసుపు కలిపి పెట్టింటామండి. అది వేసి కలబెట్టాలి అంతే. 2 నిమిషాల్లో ఈ బొంబాయి చట్నీ అనేది తయారైపోతుంది. ఈ బొంబాయి చట్నీ కాంబినేషన్కి పూరి కానీ, దోశ కానీ చాలా బాగుంటుంది. పూరి కూడా బాగా లావుగా ఉబ్బెత్తుగా బాగా మెత్తగా ఉండాలంటే పూరిని బాగా నానబెట్టేసుకొని గోధుమ పిండిని 1 గంట నానబెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరి చేస్తే ఇలా ఉబ్బి బాగా పొంగుతాయండి. ఈ బొంబాయి చట్నీ వచ్చి పూరి కాంబినేషన్కి మార్నింగ్ టిఫిన్కి పిల్లలకి చేశానండి. ఇది చాలా బాగుంటుంది. 2 కాంబినేషను పూరికి ప్లస్ బొంబాయి చట్నీకి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసి పిల్లలు పెట్టడానికి. పూరీలోకి బొంబాయి చట్నీ, దోశలోకి కూడా బాగుంటుంది. పూరీలోకి అయితే ఎక్స్ప్రెషన్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి పూరి బొంబాయి చట్నీ బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.